प्रिय भारत ही सम भाई అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. సో గైస్, ఇవాళ శ్రీరామ్ నవమి. నా తరఫు నుంచి మీ అందరికీ హ్యాపీ శ్రీరామ్ నవమి. సో నిన్న నైటు నేను మన ఐఎంఏఆర్కి అన్న మేమిద్దరం కలిసి మొత్తం ధూల్పేట్లో ఉండే నైట్ ఇంటికి రానికైతే 4 అయిపోయింది. మొత్తం ధూల్పేట్లో ఉండి షూట్ చేసాం నేను అన్న. అండ్ అలానే అక్కడ ఉన్న విగ్రహాలు ఇప్పుడు మీ అందరికీ తెలుసో తెలీదో, అయోధ్యలో ఎలా అయితే మన రామ విగ్రహం ఉంది, అలానే మన రాజాభాయ్ ఈసారి శోభయాత్రలో అదే విగ్రహం ఎలా అయితే అయోధ్యలో విగ్రహంని చేశారో సేమ్ విగ్రహం మన ఇవాళ ర్యాలీలో మనం చూడబోతున్నాం. స్పెషల్ అట్రాక్షన్ అదే అన్నమాట. నేను కూడా రెడీ అయిపోయినా ధూల్పేట పోనీకి. సో ఇప్పుడైతే నేను మా ఇంటికాడ ఉన్నానన్నమాట. కొంచెం లేట్ అయిపోయింది. మన ఇంటికాడ రాములయం గుడిలో పూజ ఉండే. సో ఆ పూజ అటెండ్ అయ్యి ఇప్పుడు మనం డైరెక్ట్లీ ధూల్పేటకి అయితే పోతున్నాం అన్నమాట. సో చూసుకోవచ్చు మన బండి బోయిన్పల్లి బాలాజీ బ్లాగ్స్. అండ్ ఇగో ఈ క్యాప్ కూడా నాకు యూట్యూబ్ నుంచే ఇచ్చారన్నమాట. లాస్ట్ టైం ఈవెంట్ పోయినా కదా. సో ఇప్పుడు ఎండలు ఎక్కువ కొడుతున్నాయి కాబట్టి క్యాప్ వేసుకొని ఇంకా బయలుదేరదాం. ఓకే చలో. సో బయలుదేరే ముందు అందరూ కమెంట్లో జై శ్రీరామ్ అని రాయండి. ఓకేనా గైస్? తో చలో వెళ్దాం. సో గైస్, మీరైతే చూసుకోవచ్చు తాడబంద్ దగ్గర ఎట్లా చేశారు. సో గైస్, మనమైతే ధూల్పేటకి అయితే వచ్చేసాం అన్నమాట. అండ్ ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే మన బండి కరెక్ట్ ప్లేస్లో పెట్టుకోవాలా, లేదంటే ఇక్కడ ధూల్పేటలో గలీలు అర్థం కాదు. సో మా తమ్ముడు వాళ్ళ ఇంటికాడనే పెట్టేసిన నా బండి. చూసుకోవచ్చు మన బండి అయితే ఇక్కడ పార్క్ చేసేసిన. అండ్ ఇప్పుడైతే మనము మన నితిన్ భాయ్ దగ్గరికి అయితే పోదాము. నితిన్ భాయ్ అన్న ఇలా పాట కూడా రిలీజ్ చేస్తున్నాడు, ఆ పాట కూడా విందాము. అండ్ దాని తర్వాత మనము రాజాభాయ్ ర్యాలీ చూద్దాం డైరెక్ట్. ఓకేనా? సో చలో మళ్ళీ పోదాం. ఇగో నా వెనకల్నే ఉంది. गाड़ी रोकना है। जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस प्रिय भारत ही सम भाई। बदन तुम हाथ धनुष गले में पुष्पमाला, गले पुष्पमाला, ये सब के स्वामी लीला है। क्राउड नेक्स्ट लेवल ఉంది. जय बजरंगबली.
గైస్ ఫెస్టివల్ అయితే చాలా గ్రాండ్గా అనేది అయిపోయింది అనమాట. నేను ఇంకా ధూల్పేటలోనే ఉన్నాను, మన తమ్ముడు వాళ్ళ ఇంట్లో. నా కాలు చేతులు చాలా నొస్తున్నాయి, అసలు ఇంటికి ఇంకా పోతా ఇంకా ఒక 1 అవర్ ఇట్లా రెస్ట్ చేసుకొని ఇంటికి పోతా. సో ఇప్పుడు మన వ్లాగ్ అయితే నేను ఎండ్ చేస్తున్నాను అనమాట. వ్లాగ్ ఎలా అనిపించింది మీరు నాకు కింద కమెంట్ చేసి పక్కా చెప్పండి. అండ్ అలానే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి కూడా లైక్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి కమెంట్లో జై శ్రీరామ్ అని రాయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వచ్చే వ్లాగ్లో కలుసుకుందాం.